హలో మై డియర్ బిజీ ఫ్రెండ్స్, నేను మీ అను శ్యామ్. వెల్కమ్ టు మై ఛానల్ ఏఎస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఎంతో కలర్ఫుల్గా ఉండి మనందరికీ నచ్చే వెజిటేబుల్ పులావ్. ఇది చిన్న చిన్న అకేషన్స్ ఉన్నప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు స్పెషల్గా దీన్ని చేస్తే బాగుంటుంది. ఇది చాలా క్విక్గా తయారైపోతుంది. మరి ఇంకెందుకు లేటు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా దీనికోసం ఏమేమి ఐటమ్స్ కావాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. దీనికోసం నేను 1 గ్లాస్ బాస్మతి రైస్ని బాగా కడిగి ఈ విధంగా నానబెట్టి పెట్టుకున్నాను. మనం బాస్మతి రైస్ని ఎప్పుడు చేసుకున్నా 20 నిమిషాల పాటు బాగా నానబెట్టుకుంటే చాలా బాగా వస్తుంది. ఈలోపు వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాను. ఉల్లిపాయ, క్యారెట్, గ్రీన్ చిల్లీ, క్యాప్సికమ్ అండ్ ఆలు బయట పెడితే కలర్ వచ్చేస్తుంది కాబట్టి నేను సాల్ట్ వాటర్లో వేసాను. వీటితో పాటే బీన్స్ మరియు పుదీనాను కూడా తీసుకున్నాను. సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్ని కూడా తీసుకున్నాను. కొన్ని బిర్యానీ స్పైసెస్ని కూడా తీసుకున్నాను. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. దీనికి బదులుగా మీరు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం తీసి పెట్టుకున్న బిర్యానీ స్పైసెస్ని ఈ ఆయిల్లో యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ, అలాగే సన్నగా తరిగిన క్యారెట్, వీటితో పాటే సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో మనం సాల్ట్ వాటర్లో యాడ్ చేసి పెట్టుకున్న ఆలూని కూడా యాడ్ చేయాలి. ఇవి కొంచెం వేగేలా 1 నిమిషం పాటు సిమ్లో మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఒక నిమిషం తర్వాత మూత తీసి దీంట్లో మనం సన్నగా తరిగి పెట్టుకున్న బీన్స్, క్యాప్సికమ్, వీటితో పాటే పుదీనాను కూడా యాడ్ చేయాలి. ఇప్పుడే వెజిటేబుల్స్ తొందరగా కుక్ అవ్వడానికి రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని ఈ మిశ్రమం అంతటిని బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. రెండు నిమిషాల తర్వాత మూత తీసి దీంట్లో ఒక 1/2 స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లో మనం నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా యాడ్ చేసుకొని ఈ మిశ్రమం అంతటిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు మూత పెట్టి సిమ్లో రైస్ని మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసి ఇప్పుడు మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ సరిపోతుంది. ఈ విధంగా రైస్ని మధ్య మధ్యలో కలుపుతూ 15 నుంచి 20 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత మూత తీస్తే మన వెజిటేబుల్ పులావ్ రెడీ అయిపోయినట్లే. చూడండి, రైస్ కూడా బాగా కుక్ అయిపోయింది. దీనికి పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. దీన్ని రైతాతో కానీ ఏదైనా గ్రేవీ కర్రీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఇది చాలా కలర్ఫుల్గా ఉండి అందరికీ బాగా నచ్చుతుంది. చూసారు కదా ఎంత బాగుందో. దీన్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి.
వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.